హలో అండి, హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ టిక్కా మసాలా అండి. ఎప్పుడు చికెన్తో ఒకటేలాగా చేసుకుని తింటే బోర్ కొడుతుంది కదా, సో అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది చికెన్ టిక్కా మసాలా అనేది. మనకు రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటుందో అదే టేస్ట్తో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఈ చికెన్ టిక్కా మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ని కడిగి పెట్టుకొని తీసుకున్నాను. ఇందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, ఒక అర స్పూను పసుపుని, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని, అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడిని, ఒక స్పూన్ ధనియాల పొడిని, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని, ఒక 2 స్పూన్ల వరకు పెరుగుని, అదేవిధంగా ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని తీసుకొని అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే మొత్తం కూడా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే ఇలా కలుపుకొని మూత ఉంచుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు బటర్ని వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. బటర్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ టిక్కా మసాలా అనేది. ఒక సైడు బాగా ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. చూడండి, కాసేపటికి ఈ విధంగా కలర్ చేంజ్ అయి ఉంటాయి అండ్ సాఫ్ట్గా కూడా తయారైపోయి ఉంటాయి చికెన్ ముక్కల్ని. వీటిని పక్కన ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో స్పూన్ బటర్ని వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మిగతా చికెన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. చూడండి, మనకి 5 మినిట్స్ ఒక సైడ్ ఇంకో సైడ్ 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాం కదా. ఈలోపు ఈ విధంగా చికెన్ అనేది సాఫ్ట్గా తయారైపోయి ఉంటుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వీటిని కూడా పక్కన ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి జీలకర్రని. ఇప్పుడు ఇందులోనే ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, కాసేపటికి ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం యాడ్ చేసిన మసాలా అన్నీ కూడా చికెన్కి పట్టి ఉంటాయి. ఇప్పుడు మన గ్రేవీ కోసం యాడ్ చేస్తున్నాం మసాలా అనేది. ఇప్పుడు ఇందులోనే ఒక 3 టొమాటోస్ని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపుని, ఒక అర స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని, ఒక స్పూన్ ధనియాల పొడిని, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇందాక మనం మిక్సీ పట్టాం కదా టొమాటోస్ని, అదే కప్ మిక్సీలో నేను వాటర్ వేసుకున్నాను. 1 కప్పు వరకు ఆ వాటర్ని యాడ్ చేసుకొని మూత ఉంచుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, కాసేపటికి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేసేయండి. దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ఇలా అంతా కలుపుకొని మూత ఉంచుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, మనకు పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు వరకు కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ కసూరి మేతిని యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో మనకు చికెన్ టిక్కా మసాలా అనేది తయారైపోయింది. సో ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.